రాజైతే ఒంటరిగా అలాగా ఆలోచిస్తూ ఉంటాడు. సుభాష్ అయితే రాజు దగ్గరికి వచ్చి, "చూసావుగా మీ అమ్మ ఏం నిర్ణయం తీసుకుందో, ఇంకా 2 రోజులే ఉందని చెప్పింది. ఎంత ఎంత ప్రయత్నించినా మీ అమ్మ ఆ నిజాన్ని మర్చిపోవడం లేదు. మీ అమ్మ ఎంత కఠినంగా నీ మీద ప్రవర్తిస్తుందో నాకు అర్థమవ్వడం లేదు. నువ్వెందుకురా శిక్ష అనుభవించాలి? నేను నిజం చెప్పేస్తాను. నిన్ను ఇంట్లో ఉండి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని సుభాష్ అంటూ ఉంటాడు. "నేను పడాల్సిన బాధ నువ్వు పడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను రాజు" అనేతో అంటూ ఉంటాడు. "ఏమైపోయింది డాడీ? నేను నిజం చెప్పలేను. అలాగని అమ్మ మాటని దాటి ఇంట్లో ఉండలేను. అమ్మ చెప్పినట్లుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కానీ నిజం మాత్రం చెప్పను" అని రాజు అంటూ ఉంటాడు. "ఎందుకురా ఇంత నింద మోస్తున్నావు నువ్వు? నా వల్ల నువ్వెందుకు తప్పు చేసిన వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి? నేనే అందరి ముందు నిజం ఒప్పేసుకుంటాను" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు, "ఏం మాట్లాడుతున్నారు డాడీ? మీరెందుకు నిజం ఒప్పేసుకుంటారు? మీరు ఒప్పేసుకుంటే నా అమ్మ పరిస్థితి ఏంటి" అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ల్యాప్‌టాప్‌లో వీడియోస్ చూస్తూ ఉంటుంది. ఈరోజే సిగ్నల్ వీక్‌గా ఉండాలా అని బాధపడుతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే లేదురా నేను చేసిన తప్పుకి నువ్వు త ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. నేను తప్పు చేసి ఇంట్లో ఉండడం, తప్పు చేయకుండా నువ్వు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు" అని అంటూ ఉంటాడు. కావ్య ల్యాప్‌టాప్‌లో వీడియో డౌన్‌లోడ్ అయ్యి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని అలా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి ల్యాప్‌టాప్ ఒళ్ళోకి తీసుకొని అలా పర్టిక్యులర్‌గా చూస్తూ ఉంటుంది. రాజు అయితే వాళ్ళ డాడీని కాపాడడానికి పెళ్లి రోజు ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న రాజ్ వాళ్ళ డాడీ హ్యాంగింగ్ చేసుకోవడం చూసి ఒకసారిగా షాక్ అయ్యి, "ఏం చేస్తున్నారు డాడీ" అని చెప్పి ఆపుతూ ఉంటాడు. అది చూసి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి మామయ్య గారు తప్పు చేశారా? ఇదంతా మామయ్యకి సంబంధించిందా? మా ఆయనకి సంబంధించింది కాదా?" అనేది కావ్య అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటుంది.